ఆత్మకి శాంతి అనేది లేదు. ఆత్మే శాంతి. ఆత్మకి శాంతి కావాలి అనుకోవడం పొరపాటు. కాకపోతే మనసుకి శాంతి కావాలి. ఆత్మకి అభిమానం అనేది లేదు, ఆత్మాభిమానం లేదు. మనసుకు మాత్రం అభిమానం కావాలి, మనసుకు శాంతి కావాలి. మనసుని భేదాభావం లేకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉంచుకోవాలి. వాటి మనసుకి ఉంటాయి. ఆత్మాభిమానం అన్నది పండితుల గురించి వాళ్ళ వైపు నుంచి చెప్తే, నీ గురించి నీవు అనుకున్నది ఫాల్స్. నిజమైన నీ ఆత్మస్థితి ఉదయిస్తే ఏ ఎమోషను ఉండదు. అది పండితుల సృష్టి. అభిమానాలు, క్రైసిస్లు ఉండవు. మనసు పక్కకు జరిగితే మిగిలేది ఆత్మ. రూము ఎంత ఖాళీగా ఉంచితే అంత బాగుంటుంది. మనసు కూడా అంతే. మనసు విశ్వం కంటే పెద్దది. మనసు ఖాళీగా ఉంచుకునేవాడే జ్ఞాని. నీ మనసులో ఏముందో, ఏముండకూడదో, ఏముండాలో నిర్ణయించేది నీవే. పనికిరాని దాన్ని పట్టుకొని పరేషాన్ అవుతున్నావా, లేకపోతే సమయంతో కొట్టుకొని పోతున్నావో చూసుకో. సమయం నీకు తెలియకుండా గడవాలి. అప్పుడే నీ మానసిక స్థితి మంచిగా ఉన్నట్టు. లెర్నింగ్ ఆపకూడదు. అండ్ ఆలోచనలు అనేవి కలుపు మొక్కలు లాంటివి. ఆ ఆలోచనలు కలుపు మొక్కలను తీసేసినట్టు నువ్వు తీసేయగలగాలి. యూ షుడ్ బి క్రియేటర్. అంటే నేర్చుకునే తత్వం, సృజనాత్మకత నీలో ఉండాలి. స్థిరత్వంలో నుండి అస్థిరత్వం, అస్థిరత్వం నుండి స్థిరత్వం వస్తుంది. మైండ్ సెటిల్ అవడం అంటే అంతే, ఆత్మజ్ఞానమే. ఇప్పుడు హెల్త్కి రిపోర్టు ఉండదు, అన్హెల్త్కి రిపోర్టు ఉంటుంది. హెల్త్ ఉంటే దానికి రిపోర్టు అవసరం లేదు. ఎవరైనా నిన్ను ఎదవా అంటే బాధపడకూడని స్థితి నీవు ఉండాలి. అది నేను కాదు అని తెలుసుకోవటం, విట్నెస్ స్టేజ్లో ఉండటం. అది బాధపడ్డావా నువ్వు తక్కువ స్థాయిలో ఉండటం. ఎవరు వెదవా అన్నా సరే నువ్వు బాధపడకుండా ఉండే స్టేజ్ నీకు రావాలి. అదే ఎగ్జిస్టెన్స్ అంటారు. పర్ఫెక్ట్ స్టేజ్. పర్ఫెక్ట్ మోషన్ ఆటో మోషన్ కాదు. ఆకాశం ఆత్మ, అది ఎవరిది కాదు. నువ్వు సొంతం చేసుకోవాలి అనుకోకు. ఆకాశం అనేది అందరికి సంబంధించింది.